ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా సీఎం రేవంత్ రెడ్డి ర్యాలీ చేపట్టారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పలువురు నేతలు, అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున యువత తరలివచ్చింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్ వరకు ప్రభుత్వం ర్యాలీ చేపడుతుంది. ఓఎంసీ కేసులో దోషిగా తేలిన గాలి జనార్దన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయన శాసనసభ సభ్యత్వం రద్దు చేస్తూ కర్ణాటక అసెంబ్లీ సెక్రటరీ విశాలాక్షి ఉత్తర్వులు జారీ చేశారు. గంగావతి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనపై ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆయనపై 6 నెలల పాటు అనర్హత అమల్లో ఉండనుంది. కాగా ఓఎంసీ కేసులో ఆయనకు కోర్టు 7 ఏళ్లు జైలు శిక్ష విధించింది. నగరంలోని గాజుల్పేటలో గల 50 డివిజన్ ప్రాంతంలో చిన్నారిపై కుక్క దాడి చేయడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. గురువారం ఉదయం ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి మహేశ్వరిపై కుక్క అకస్మాత్తుగా దాడి చేయడంతో చెంప భాగంలో తీవ్రంగా గాయాలయ్యాయి. పౌర నివాసాలు, సైనిక స్థావరాలు లక్ష్యంగా చేసుకుని పాక్ చేస్తున్న దాడులపై రక్షణ శాఖ స్పందించింది. జమ్మూ, పట్నాకోట్, ఉదాపూర్ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులకు పాల్పడినట్లు పేర్కొంది. వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టామని తెలిపింది. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం చోటు చేసుకోలేదని వెల్లడించింది. టెస్టులకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంపై దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ స్పందించారు. ఈ ఫార్మాట్లో హిట్ మ్యాన్ స్థానాన్ని భర్తీ చేయడం కష్టమని చెప్పారు. ఇలాంటి ఆటగాళ్లు చాలా అరుదని, రోహిత్ అద్భుతమైన కెరీర్కు అభినందనలు తెలిపారు. మరోవైపు కెప్టెన్గా రోహిత్ స్థానాన్ని భర్తీ చేయడం కష్టమే అయినా ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. ఎల్ఓసి వద్ద పాకిస్తాన్ జరిపిన దాడుల్లో 16 మంది అమాయక భారతీయులు ప్రాణాలు కోల్పోయారని వింగ్ కమాండర్ ఓమికా సింగ్ తెలిపారు. మృత్యుల్లో 3 మహిళలు, 5 చిన్నారులు ఉన్నట్లు తెలిపారు. నిన్నటి నుంచి కుప్వారా, బారాముల్లా, ఉరిపుంచ్, మేదారో, రాజౌరి సెక్టర్లలో పాక్ కాల్పులకు తెగబడుతుందని వివరించారు.